నమస్కారం. ఈ అద్భుతమైన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ప్రకృతిలో అత్యంత ఆకర్షణీయమైన రంగులమయమైన పెంకున్న జీవుల ప్రపంచంలోకి వెళ్ళబోతున్నాం. ఈ అద్భుత జీవులను అచ్చం 8K రిజల్యూషన్లో చూసినంత స్పష్టంగా, వాటి రంగుల వెనుక, ఆ రక్షణ కవచాల వెనుక ఉన్న అసలు సిసలైన శాస్త్రీయ రహస్యాలను డీకోడ్ చేద్దాం. రెడీనా? సరే, డైరెక్ట్గా టాపిక్లోకి వచ్చేద్దాం. ముందైతే ఒక పాత ఇంట్రెస్టింగ్ పొడుపుగతను సాల్వ్ చేద్దాం. ఇది ఈరోజు మనం మాట్లాడుకోబోయే ఫస్ట్ క్యారెక్టర్ గురించి కరెక్ట్గా చెప్తుంది. అదేంటంటే, నా ఇంటిని నా వీపుపై మోస్తాను. నేను ధనవంతుణ్ణి కాను, కానీ నా దారిలో వెండిని వదిలిపెడతాను. నేనెవరిని? కొంచెం ఆలోచించండి. గెస్ చేశారా? ఎగ్జాక్ట్లీ. దానికి ఆన్సర్ మన నత్త. ఆ వెండిదారి మరేమిటో కాదు, నత్తలు ప్రయాణించేటప్పుడు వదిలిపెట్టే ఒక అద్భుతమైన మెరిసే జిగురు పొర. అదొక స్లైమ్ లాంటిదన్నమాట. ఈ జిగురు సాయంతోనే అవి ఎలాంటి రఫ్ సర్ఫేస్ పైనైనా సరే చాలా ఈజీగా, స్మూత్గా జారుకుంటూ వెళ్ళిపోతాయి. రియల్లీ ఇదొక మ్యాజిక్ లాంటి ఇంజనీరింగ్. ఓకే, ఇప్పుడు మన క్యూరియాసిటీని ఇంకా పెంచే ఇంకో ఫేమస్ పొడుపు కథను చూద్దాం. నేనొక జంతువును. నేను చాలా నెమ్మదిగా ఉంటాను. ఒక కథలో నేను ఏకంగా కుందేల్తో పోటీపడ్డాను. నా ఇంటిని నా వీపుపై మోస్తాను. నేనెవరిని? ఇది వినగానే మీకందరికీ ఆన్సర్ తట్టే ఉంటుంది. అఫ్కోర్స్, ఆన్సర్ తాబేలు. బట్ ఇక్కడొక క్రేజీ ఫ్యాక్ట్ ఉందండోయ్. తాబేలు పెంకు కేవలం బయట నుండి రక్షించే ఒక కవచం మాత్రమే కాదు, అది దాని అస్థిపంజరంలోనే ఒక భాగం. అంటే దాని ఎముకలకే అతుక్కుని ఉంటుంది. పరిణామక్రమంలో ప్రారంభంలో ఈ విశాలమైన పెంకులను శత్రువుల నుండి రక్షణ కోసం కాదు, మెయిన్గా మట్టిని తవ్వడానికి వాడేవారంటే నమ్ముతారా? అవును, అదొక పర్ఫెక్ట్ తవ్వే సాధనమన్మాట. సో వీటిని బట్టి ప్రకృతి సృష్టించిన మొబైల్ హోమ్స్ అంటే తమ ఇళ్లను తమ వీపుపై మోసుకెళ్లే ఇలాంటి అద్భుతమైన జంతువుల గురించి ఇంకా డీటెయిల్గా తెలుసుకుందాం. అసలు ఈ మొబైల్ ఇల్లు ఎలా తయారవుతాయో చూస్తే మన ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే. తాబేలు పెంకి ఎముకలతో దానికతుక్కునుంటే, మొలస్కులాంటివి కాల్షియంతో తమ పెంకును తామే ఓన్గా తయారు చేసుకుంటాయి. ఇక హెర్మిట్ పీతలైతే మహాముద్దుర్లు. తమకు తాము పెంకును తయారు చేసుకోలేక ఇతర నత్తలు వదిలేసిన ఖాళీగుళ్లల్లోకి దూరిపోయి అద్దే ఇల్లులా మార్చుకుంటాయి. భలే ఉంది కదూ ఈ సర్వైవల్ టెక్నిక్. ఇక 9 బ్యాండెడ్ ఆర్మడిల్లో గురించైతే ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. పెంకున్న ఒకే ఒక్క క్షీరదం ఇదే. దీని స్కిన్ మీదున్న కవచం ఎంత స్ట్రాంగ్ ఉంటుందంటే, అది అక్షరాలా ఫైర్ చేసిన తుపాకీ బుల్లెట్ను కూడా వెనక్కి తిప్పికొట్టగలదు. నో వే అనిపిస్తుంది కదా? కాని గతంలో ఇలా బుల్లెట్లు బౌన్స్ అయిన ఘటనలు నిజంగానే జరిగాయి. పక్కా ఒక యోధుడి కవచంలాంటిదన్నమాట. ఒకసారి ఆ బుల్లెట్ ప్రూఫ్ ఆర్మిడిల్లో పక్కన ఈ జైంట్ క్లామ్ని ఊహించుకోండి. దాదాపు 550 పౌండ్ల బరువుండి ఏకంగా 100 ఏళ్లపాటు బతికే ఈ భారీ జలచరం నిజంగా ఒక వండర్. దీని పెంకుపైన శైవలాలు అంటే ఆల్గే పెరగడం వల్ల అచ్చం ఒక 8K రియలిస్టిక్ యానిమేషన్ వీడియోలో చూసినట్టుగా అత్యద్భుతమైన నీలం, గులాబీ, ఆకుపచ్చ రంగులతో ఇది మెరిసిపోతూ ఉంటుంది. రైట్. ఇప్పుడు ఒకే ఫ్యామిలీకి చెందిన, కానీ తమ మనుగడ కోసం పూర్తిగా డిఫరెంట్ రూట్స్ ఎంచుకున్న 2 జంతువుల ఫైట్ గురించి చూద్దాం. అవే నత్తలు మరియు స్లగ్స్. ఇక్కడ రియల్లీ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, నత్తలేమో రక్షణ కోసం పెద్ద పెంకు మోస్తుంటే, స్లగ్స్ మాత్రం ఆహా బరువు నా కొద్దుబాబు అని ఆ కవచాన్ని వదిలేసుకున్నాయి. ఎందుకో తెలుసా? చిన్న చిన్న పగుళ్లలోకి, తడి ప్రదేశాల్లోకి ఈజీగా దూరిపోయి ఎండిపోకుండా తమ ప్రాణాలు కాపాడుకోవడానికి. ఒకే జాతి జీవులు ఎంత స్మార్ట్గా మారిపోయారో చూడండి. ఈ రెండూ బయటకి వేరుగా కనిపించినా వాటి లోపలి శరీర నిర్మాణం మాత్రం సేమ్ టు సేమ్ ఉంటుంది. అన్నిటికంటే భయంకరమైన విషయం ఏంటంటే, వీటికి రాడులా అనే ఒక రిబ్బన్ లాంటి నాలుక ఉంటుంది. దానిమీద వేలాది మైక్రోస్కోపిక్ పళ్ళుంటాయి. జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, అచ్చం రంపంలాగా ఆహారాన్ని కోసి ముక్కలు చేసేస్తాయివి. సరే, ఇప్పుడు ఈ జీవుల లైఫ్లోనే ఇంకో ఇంపార్టెంట్ యాంగిల్ చూద్దాం. జిగురు, వేగం, ఇంకా మనుగడ. అంత ఫాస్ట్గా ఉండే ఈ లోకంలో ఇవి ఎలా సర్వైవ్ అవుతున్నాయి? గంటకు కేవలం 0.03 మైళ్ళు. అసలు ఈ నంబర్ వింటుంటేనే ఆశ్చర్యంగా ఉంది కదా. ఒక సాధారణ గార్డెన్ నత్త టాప్ స్పీడ్ ఇది. అంటే ఒక సెకండ్కి జస్ట్ 1 మిల్లీమీటర్ కదులుతుందన్నమాట. భూమిమీద అత్యంత నెమ్మదిగా కదిలే జీవుల్లో ఇది పక్కాగా ఒకటి. అవి అంత స్లోగా ఉన్నాయని అస్సలు తీసిపారేకండి. సైజులో మాత్రం అవి అదరగొడతాయి. జీ జెరోనిమో అనే ఒక ఆఫ్రికన్ నత్త అయితే రికార్డులను బద్దలు కొట్టింది. దాని బరువు ఏకంగా 900 గ్రాములు,
అంటే సుమారుగా 1 కిలో బరువున్న నత్తను ఊహించుకోండి. రియల్లీ అన్బిలీవబుల్. ఇక వాటి జిగురు సంగతికొస్తే అది జస్ట్ చూడ్టానికేదో అసహ్యంగా ఉండే పదార్థం కాదు. అది అక్షరాలా ఒక అద్భుతమైన ఇంజనీరింగ్ మాస్టర్పీస్. ఒక పక్క జారిపోతూనే ఇంకో పక్క సర్ఫేస్కి గట్టిగా అతుక్కునేలా ఫ్రిక్షన్ అండ్ సక్షన్ని పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేస్తుంది. అందుకే ఆ జిగురు హెల్ప్తో అవి నిలువు గోడల మీద కూడా రిలాక్స్డ్గా నడిచేస్తాయి. ఓకే, ఈ సైన్స్ అంతా పక్కన పెడితే అసలు మన మనుషులతో, మన చరిత్రతో ఈ స్లోమోషన్ జీవులకి ఉన్న లింక్ ఏంటో ఇప్పుడొక లుక్కేద్దాం. పాత రోజుల్లో, పురాణాల్లో వీటిని బద్ధకానికి సింబల్స్గా చూసేవారు. కాని అవే నత్తలు ఈరోజు అత్యంత ఖరీదైన ఫ్రెంచ్ వంటకాల్లో, కాస్మెటిక్స్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్. వ్యవసాయంలో వీటిని చీడపురుగులు అంటారు కానీ మన ఆర్థిక, సాంస్కృతిక రంగాలపై వీటి ఇంపాక్ట్ అయితే మామూలుగా లేదు. చరిత్రలో ఒక మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్టుంది, వినండి. ప్రాచీన కాలంలో టిరియన్ పర్పుల్ అనే ఒక కలర్ ఉండేది. దాన్ని మురిషిడే అనే సముద్రపు నత్త స్రవించే ద్రవం నుంచి తీసేవాళ్లు. ఆ కలర్ ఎంత కాస్ట్లీ అంటే కేవలం రాజులు, విపరీతమైన సంపద ఉన్నవాళ్లు మాత్రమే ఆ రంగు బట్టలు వాడేవారు. అప్పట్లో ఆ పర్పుల్ కలర్ అక్షరలా ఒక రాయల్ స్టేటస్ సింబల్. ఆ క్రేజే ఈ రోజులో కూడా అస్సలు తగ్గలేదు. ఇప్పుడు మోడర్న్ స్కిన్ కేర్లో కూడా ఇవి టాప్ ట్రెండింగ్. ఫ్రెంచ్ సైంటిస్టులు ఒక అడుగు ముందుకేసి 40 నత్తల జిగురును వాడి ఒక అద్భుతమైన సబ్బును తయారుచేశారు. ఎందుకంటే ఆ జిగురులో మన స్కిన్ని న్యాచురల్గా రిపేర్ చేసే కొలాజెన్, ఎలాస్టిన్ ఫుల్గా ఉంటాయి. ఇది నిజంగా చర్మ సౌందర్య రంగంలో ఒక గేమ్ చేంజర్ కదూ. సో ఇదంతా తెలుసుకున్న తర్వాత ఈ ఫైనల్ క్వెశ్చన్తో మన ఎక్స్ప్లెయినర్ని ముగిద్దాం. ఎంతో ఫాస్ట్గా ఉండే ఎన్నో జంతువులు భూమి మీద అంతరించిపోయినా ఇంత స్లోగా ఆ బరువైన కవచంతో ఉన్న ఈ జీవులు మాత్రం హిస్టరీలో ఎలా సర్వైవ్ అవుతూ వస్తున్నాయి? ఆలోచించండి. నెమ్మదిగా వెళ్లడం, మన చుట్టూ ఒక బలమైన రక్షణ ఏర్పరచుకోవడం అనేది ప్రకృతిలో ఎప్పటికీ ఓడిపోని ఒక అద్భుతమైన సర్వైవల్ స్ట్రాటజీ అనిపిస్తుంది కదా. ఖచ్చితంగా ఈ ప్రకృతి ఎప్పుడూ మనల్ని ఇలా ఆశ్చర్యపరుస్తూనే ఉంటుంది. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం.